హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం దొండకాయ పకోడీ తయారీ విధానం చూద్దాం. కావలసిన పదార్థాలు: దొండకాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, ఎల్లిగడ్డ, ఆయిల్, ఎండుమిర్చి, కొత్తిమీర, మెత్తని పకోడీ. ఈ మెత్తని పకోడీ మనం డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. లేదు అని అంటే కొంచెం శనగపిండిలో ఉప్పు, కారం, సోడా వేసుకొని ఇంట్లోనే వేసుకోవచ్చు. ఒక లైట్గా ఫ్రై చేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సిన పకోడీ రెడీ. దొండకాయలని సన్నగా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఆయిల్ వేడి చేసుకోవాలి. అందులో తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ, కరివేపాకు, పసుపు, ఎండుమిర్చి వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద 2 minutes ఉంచుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్ మీద 2 minutes తర్వాత కొంచెంసేపు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి. దొండకాయ ముక్కలు వేగిన తరువాత కారం వేసుకొని కలుపుకోవాలి. 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని అప్పుడప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము చిన్నగా కట్ చేసుకున్న పకోడీ ముక్కల్ని కూడా కలిపి ఒక 1-2 minutes సిమ్లో ఉంచుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 1 minute ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన దొండకాయ పకోడీ ఫ్రై రెడీ. రైస్కి మెయిన్ కోర్స్ లాగా, సైడ్ డిష్ లాగా అండ్ రోటీస్కి కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. Hope you enjoy the finger licking recipe. We'll meet you soon with a new recipe. Bye bye.